అప్పుడప్పుడు తెర మీదకే అలా వచ్చి ఇలా పోతూ ఉంటాయి ఈ దేశంలో. వన్ నేషన్ వన్ ఎలక్షన్, లేకపోతే జమిలీ ఎన్నికలు, మొత్తానికి అసెంబ్లీలకి పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు జరగాలి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని ఒకసారి. అసెంబ్లీలను పార్లమెంట్ ఎన్నికలు కాదు, టోటల్ అన్ని లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా ఒకేసారి జరిపేయాలని. అంటే ఇవన్నీ కొంత విపరీతమైన ఆలోచనలేమో అనిపిస్తుంది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, అన్ని పార్లమెంట్ స్థానాలు, ఇక లోకల్ బాడీస్ అయితే మనం లెక్కేయడం కూడా కష్టం. ఇంత పెద్ద దీంట్లో ఇవన్నీ ఒకేసారి పెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. లేకపోతే ఆ మధ్యలో ఖాళీ అవుతూ ఉంటాయి కొన్ని. అవి రాజకీయ కారణాల వల్ల ఖాళీ కావచ్చు, లేకపోతే పార్టీలు మారడం వల్ల ఖాళీ కావచ్చు, రాజీనామాలు చేయడం వల్ల ఖాళీ కావచ్చు, లేకపోతే ఎన్నికైన ప్రజాప్రతినిధులు చనిపోవడం వల్ల ఖాళీ కావచ్చు. ఆ చనిపోయిన వల్ల ఖాళీ అయిన దాన్ని మళ్ళీ జమిలీ ఎన్నికలు వచ్చేదాకా అటాగా పెడతారా? రాజ్యాంగం ఉల్లంఘిస్తారా? సో ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అది అసలు ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏదో నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ మంచిదే దేశానికి అని చెప్పి ఇచ్చిన మాట వాస్తవం. కానీ దాని పాజిబిలిటీస్, డూస్ అండ్ డోంట్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూసుకోవాలి కదా ఇంత పెద్ద దేశంలో. ఆ చర్చల స్థాయిలో ఉంది, కోరిక ఉంది, బీజేపీకి ఉంది జమిలీ ఎలక్షన్లు పెట్టాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఎక్కువ మాట్లాడితే వన్ పార్టీ కూడా అనిపించుకోవటానికేమో ఉంది, వాళ్ళకు ఉంది, నిజమే. కొంత ఆర్థికపరమైన యాంగిల్ ఆలోచిస్తే మంచిదే దేశానికి. కానీ సాధ్యమా అసాధ్యమా అనేది కొన్ని ఉంటాయి. సరే, అవన్నీ పెద్ద మ్యాటర్స్. అవన్నీ అయ్యేది ఎప్పుడు అయితే మంచిదా కాదా ఈ చర్చ నడుస్తోంది దేశంలో. మేధావులు రెండు రకాలుగా విడిపోయి ఉన్నారు మేధావులు ఈ విషయంలో కూడా. కొంతమంది న్యూట్రల్ మేధావులు కూడా, అంటే అటు ఇటు కాకుండా ఆ వాదన ఈ వాదన కాకుండా మధ్య మార్గంగా మాట్లాడుతున్న మేధావులు కూడా ఉన్నారు. ఈ మేధావులు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన ఇబ్బందుల్లో రెండు పార్టీలతో వస్తుంది. ఒకటి వైసీపీ. అసలు ఇప్పటికీ ఈ 5 నెలల్లో ప్రభుత్వం వాళ్ళ అధికారం కోల్పోయిన ఈ 5 నెలల్లో 500 సార్లు అన్నారు వచ్చేసిన ఎన్నికలు, రేపు మాపో ఎన్నికలు వస్తున్నాయి, రెడీగా ఉండండి అని వాళ్ళకి చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో బాబు ఎలక్షన్లు అంటే ఎవడు చెప్పడు. విజయసాయిరెడ్డి అయితే ఆ మధ్య ట్వీట్ల మీద ట్వీట్లు కుమ్మేలు పెట్టాడు. వచ్చేసిన ఎలక్షన్లు నాకు పక్కా సమాచారం ఉంది, ఎనీ టైం ఎలక్షన్స్, నీ ప్రభుత్వం ఉండేది మహా అయితే ఏడాది లేకపోతే 2 ఏళ్ళు అని చంద్రబాబు అంటాడు, లోకేష్ని అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, వచ్చేసిన ఎలక్షన్లు అంటాడు. ఎలా, ఎందుకు వస్తాయి ఎలక్షన్లు, ఎప్పుడు వస్తాయి, ఎవరు చెప్పారు, నీకున్న సమాచారం ఏంటి? ప్రధానమంత్రి గారు చెప్పాడా? ప్రధానమంత్రి గారి చేతిలో ఉందా ఎలక్షన్? పార్లమెంట్ చేతిలో ఉంది. పార్లమెంట్లో అది ఒక చర్చ జరగాలి, దాని మీద ఒక డెసిషన్ జరగాలి, తీర్మానం. అది అయిన తర్వాత ఎన్నికల సంఘం ఒప్పుకోవాలి. ఎన్నికల సంఘానికి ఆ అవసరమైన అది ఏదీ లేదు. గాలి మాటలు, గాలి కబుర్లు చెప్పేయడమే. అయిపోయింది అదిగో ఎలక్షన్, ఇది పోయింది ఇదిగో ఎలక్షన్. ఎలక్షన్ రావాలని కోరుకోవడంలో తప్పులేదు, మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకోవడంలో తప్పులేదు. మళ్ళీ మనం అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన అసలు ఎలక్షన్ అయినా 4 రోజులకే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోతోంది అని. అది ఆయన బాధ. ఒక మహాకవి ఒక ఆయనకు ఉండేదంట, ప్రపంచం బాధ అంతా తన బాధగా ఫీల్ అయ్యేవాడంట. అట్లా ఈయన కూడా తన బాధ ప్రపంచం బాధగా ఫీల్ అవుతాడు. తనకు అధికారం లేకపోతే ప్రపంచానికి అధికారం లేదని ఆయన అనుకుంటాడు. ఆయన మీద ప్రేమ కన్నా తనను తాను సేవ్ చేసుకోవడం వల్ల బీజేపీని ఎలా జో కొట్టాలి, బీజేపీకి ఎలా పౌడర్ వేయాలనేది విజయసాయిరెడ్డి గారి గోల, ఆయన గోల అయింది. అందుకే ఎలక్షన్లు వచ్చేసినాయి తెల్లారు లెగితే ఇదే పాట. ఈ పాట లేటెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ అందుకుంది. బీఆర్ఎస్ నాయకులు గడిచిన ఈ 4-5 రోజులుగా వచ్చేస్తున్నాయి జమిలీ ఎన్నికలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు. రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏ ప్రభుత్వాన్నైనా అలా అంటాయి, అనడంలో తప్పలేదు. అది అనడం తప్ప నేనెవరిని అంటానికి? రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనండి, అది వేరు విషయం. కానీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయంటే ఏంటి? మీకున్న సోర్స్ ఏంటి? బీజేపీ ఏమన్నా మీకు చెప్పిందా? ప్రధానమంత్రి గారు ఏమన్నా మీ చెవిలో చెప్పినాడా? పోనీ ఎన్నికల సంఘం ఏమైనా చెప్పిందా? వచ్చేస్తున్న ఎలక్షన్లు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రెడీగా ఉండడం, మీరు ఇప్పటి నుంచి అన్ని రెడీ చేసుకుని అస్త్రశస్త్రాలు రెడీ చేసుకోండి అని చెప్పారా? అక్కడ జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం పిలిచి చెప్పిందా, మీరు రెడీ అవ్వండి, మొత్తం మూటలు సంచులు ఎక్కడెక్కడ ఉన్నాయో తీసుకొచ్చి పెట్టుకోండి,
మా ఇప్పటి నుంచే పంపకాలు మొదలెట్టుకోండి, డబ్బులు డంప్ చేయండి ఎక్కడికక్కడ అని చెప్పిందా? ఏంటి ఇది? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలక్షన్లు? ఎందుకు వస్తున్నాయి? అసలు ఇంత ఆరాటం ఏంటి? ఇంత ఆత్రం ఏంటి? ఎన్నికల కోసం ఇంత ఆత్రం ఏంటి? ప్రభుత్వాలతో పని చేయించండి, ప్రభుత్వాల వెంటబడండి, ప్రభుత్వాలు ఫెయిల్ అయితే నిలదీయండి. ఇప్పుడు ఆ లగచర్ల ఘటన జరిగింది మహబూబ్నగర్లో, వెంటబడ్డారు, ప్రభుత్వం వెనక్కి తీసుకుంది భూసేకరణ నోటిఫికేషన్ని. అట్లాగే మీ హయాంలో తీసుకున్న దిలావర్పూర్ అదేదో కెమికల్ ఫ్యాక్టరీ విషయంలో అప్పటి నుంచో గొడవ చేస్తూ ఉంటే అది ప్రభుత్వం అది కూడా వెనక్కి తీసుకుంది. రెండు బ్యాలెన్స్ చేసింది ప్రభుత్వం. మీరు చేసింది చేసాం, మేము చేసింది చేసాం. ఏదో సామెత చెప్తారు కదా, హల్లీకి హల్లీ సున్నకు సున్నా అన్నట్టుగా చేసి పడేశారు. ఓకే, అట్లా వెంటపడండి ప్రభుత్వాల వెంట. అది వదిలిపెట్టి ఎలక్షన్లు వస్తున్నాయి. ఇది ఏంటి? ఈ పాట ఏంటి? నిజంగానే ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందా? ఎలక్షన్లు రావాలని కోరుకుంటున్నారా? కోరుకున్నంత మాత్రం ఎలక్షన్లు వస్తాయా? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్ని ప్రజలు ఓట్లు వేయాలా? ఇది ఒకసారి కొంచెం డీప్గా చర్చిద్దామంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత.